ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రతిరోజు దేవుని వాక్యం మన హృదయాన్ని బలపరిచి మన జీవితాన్ని సరిదిద్దుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యం, నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగం తొలగించను అని నిర్గమకాండం 23:25 రాయబడింది. ఈ వాక్య సారాంశం, యెహోవానే సేవించు, ఆయననే దీవించు అని. ఈ వాక్యం ఆత్మీయ వివరణ తెలుసుకుందాం. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. సేవకు ఆశీర్వాదం అనుసరిస్తుంది. దేవుడు ఇజ్రాయేలుకు చెప్పిన మాట ఇది. వారు ఇతర దేవతలను కాకుండా యెహోవానే సేవిస్తే ఆయన వారి జీవిత అవసరాలన్నింటినీ దీవిస్తానని హామీ ఇచ్చాడు. అందులో మొదటిది దేవుని సేవ. మొదట యెహోవానే సేవింపవలను. మన జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉండాలి. మన పని, కుటుంబం, సేవ, ఆరాధన అన్నిటికంటే ముందు దేవుని చిత్తమే ప్రాధాన్యం. 2, దీవించబడిన ఆహారం అండ్ పానం. దేవుడు కేవలం ఆత్మీయ ఆశీర్వాదమే కాదు, ప్రతిదిన అవసరాలపై కూడా దృష్టి ఉంచుతాడు. మన ఇంటి భోజనం, మన సంపాదన, మన శ్రమ ఇవన్నీ ఆయన దీవించినప్పుడు శాంతి, సంతృప్తి కలుగుతుంది. 3, రోగమును తొలగించే దేవుడు. నేను నీ మధ్య నుండి రోగం తొలగించేదను. ఇది కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మన మధ్యలో ఉండే ఆత్మీయ రోగం అంటే పాపం, మనసుకు కలిగే బాధలు, కుటుంబ విభేదాలు ఇవన్నీ తొలగించగల శక్తి దేవునికే ఉంది. ఈ రోజు మనకు ఇచ్చే సందేశం, దేవుడు సేవను ప్రాధాన్యంగా పెట్టినప్పుడు ఆయన మన జీవన అవసరాలను దీవిస్తాడు, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడతాడు. దేవుని సేవలో విశ్వాసంగా ఉండే వారికి దేవుడు పరిరక్షకుడు, పోషకుడు, వైద్యుడు. చిన్న ప్రార్థన, ప్రభువా, నీ సేవను నా జీవితంలో మొదటి స్థానంలో ఉంచుటకు నాకు సహాయం చేయము. నా ఆహారమును, నా శ్రమను, నా కుటుంబాన్ని దీవించము. నా మధ్యనున్న ప్రతి రోగమును, బాధను తొలగించము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్.